హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీగ గురించి తెలుసుకుందాం. చెత్త బండిలో ఉన్న మధుని మ్యాడీ చూస్తాడా లేదా అని వీడియోలో తెలుసుకుందాం. లోకి అనుకుంటుంది మధు అరే మ్యాడీ ఫోటో చూసింటే మధు పని అయిపోయేది. ఇప్పుడు ఫొటోస్ నేనే చూపించాలి, ఎక్కడున్నాయేమో ఆంటీ ఎక్కడ పెట్టిందేమో. ఒకవేళ నాగవల్లి ఆంటీకి ప్లాన్ వర్కౌట్ కాలేదంటే నన్ను తిడుతుంది. నేనే ఎలాగోలాగో ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేయాలి అని అనుకుంటుంది అనమాట. మన దేవపియ్య ఇంకా రౌడీలో ఒక చెత్త బండి అనేది మాట్లాడుకొని ఎలాగోలా మధుని కిడ్నాప్ చేయాలని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అమ్మ చెత్త బండి వచ్చింది, చెత్త ఇస్తారంటే సరే మధు ఇవ్వు అని అంటే మధు వెళ్ళి ఇవ్వడానికి వెళ్తే మధుని ఆ సంచిలో కట్టి దాని తర్వాత మధు వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ తమ్ముడు వస్తాడు. మేము నన్ను ఎక్కడ చూడలేనే, ఎప్పుడు ఈ బండి రాదులే అని అంటే ఎప్పుడు మా అన్న వచ్చేవాడు, ఈరోజు నేను వస్తున్నాను అని అందరి ఇళ్లలో చెత్త తీసుకెళ్దామని వచ్చాను అని అంటే సరే వెళ్ళండి అని అంటే సరే పద అని వెళ్తారనమాట. ఆ బండి అనేది ట్రబుల్ ఇస్తుంది అనమాట, మధ్యలో ఆగిపోతుంది. బండి ట్రబుల్ ఇవ్వగానే మ్యాడీ వస్తాడనమాట. మ్యాడీ వస్తే ఏమైంది బండి ట్రబుల్ ఇచ్చిందా అంటే అవును అని అంటే ఏమైనా సాయపడాలంటే ఏమొద్దు సార్ ఏమొద్దు అని ఆ పిఏ భయపడతాడనమాట. మ్యాడీ ఎక్కడ గుర్తుపడతాడని. లేదు నేను సాయం చేశానని బండి తోయడానికి వెళ్తే మధు చేయి బయటపడతాడు అనమాట. పడితే మ్యాడీ చూసుకోడు. అయితే అక్కడ రౌడీ అనేది కంగారు పడతాడు. ఎందుకంత కంగారు పడుతున్నావు అంటే ఏం లేదు బండిలో చెత్త కింద పడిపోతే మా ఓనర్ తిడతాడు, అందుకోసం భయపడుతున్నా అని అంటాడు. తర్వాత బండి ఎక్కరా అంటే వెళ్ళిపోతాడు అనమాట. మ్యాడీ వెళ్ళిపోతాడు, అతను వెళ్ళిపోతాడు. మధు ఉందా అని అంటే మధు లేదు అని అంటారు. తర్వాత మధు బయటికి వెళ్ళిండొచ్చు అని అంటే లేదమ్మా నాకు చెప్పే వెళ్తుంది అని అంటాడు వాళ్ళ నాన్న. అంటే నాకు కంగారుగా ఉంది, ఏదో కీడు సంకిస్తుంది, నాకు పందుకు ఏమైనా జరుగుతుందేమో అని అనుకుంటారు. తర్వాత మ్యాడీ వస్తాడు. మధు అని అంటాడు. అంటే మధు ఎక్కడుందంటే తెలియదు బావు గారు అని అంటే తెలియదు అంటున్నారేంటి, ఇంట్లో అందరికి చెప్పే కదా వెళ్తుంది అని అంటే అదే విషయం తెలియదు అని అంటున్నది అని లోకి అంటారు. డాడీ అంటే లాస్ట్ ఎక్కడ చూసారంటే చెత్త బండి వచ్చింది, చెత్త బండి వస్తే చెత్త వేసిరా వెళ్ళు అని చెప్పాను బాబు. లేదంటే ఎప్పుడు ఆ చెత్త బండోడు పొద్దున వచ్చేవాడు, ఈరోజు సాయంత్రం వచ్చిండు అని అంటే ఓ చెత్త బండి వాడు వచ్చినోడే తీసుకెళ్ళాడని అంటున్నావా అని లోకి అంటదన్నమాట. చెత్త బండి వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేస్తారు లోయి అని మ్యాడీ అడుగుతారంటే ఏమో కిడ్నాప్ చేయొచ్చు కదా అని అంటే బావుగారు వాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు చెత్త బండి వాళ్ళు కాదు, కొత్తగా వచ్చారు అని అంటాడు. మీరేం కంగారు పడకండి, ఈ చెత్త బండి ఇప్పుడే వెళ్ళింది కదా, నేను వెళ్ళి ఎత్తుకొని తీసుకొస్తాను బాబా పద అని వరుణ్ ఇంకా మన మ్యాడీ వెళ్తాడనమాట. అయితే లోకి ఖుషి అవుతుంది అనమాట. ఎందుకోసం అంటే శోభనం ఆగిపోయింది అమ్మయ్య ఈ రోజుకి అని అనుకుంటుంది లోకి. ఆ రౌడీలు మధును ఒక ఇంటికి తీసుకొచ్చి కట్టేస్తారు. తర్వాత మ్యాడీ వరుణ్ చాలా వెతకంగానే సరే చెత్త వేసే దగ్గరికి వెళ్దాం పదా అని వెళ్తారనమాట. వెళ్తే అక్కడికి వెళ్ళి అడుగుతారనమాట. అంటే మేము పొద్దున్నే వెళ్తామండి, పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు ఇక్కడ చెత్త పడేస్తాము, మేము సాయంత్రం పూట వెళ్ళామని అంటే ఓహో వీళ్ళ మనిషి కాదనమాట, వాళ్ళకి మధుని కిడ్నాప్ చేయడానికే వచ్చారు అని మ్యాడీ అంటాడు. మధుని కిడ్నాప్ చేశారు అని అంటాడు. అంటే మధుని కిడ్నాప్ చేయడానికి ఏం అవసరం బాబా, ఎవరు చేశారు అని అంటాడు వరుణ్. అంటే ఏమో బాబా ఒకసారి గిట్ట అలానే జరిగింది, నేను కాపాడాను, ఇప్పుడు నేను కాపాడుతానో లేదో అని టెన్షన్గా ఉందంటే ఏం కంగారు పడకు నువ్వు కాపాడుతావులే అని వరుణ్ అంటాడు. నాగవల్లి అనుకుంటుంది ఇంకా లోయి ఫోన్ చేయలేదేంటి, అసలు చిన్ని ఫోటో చూసాడా లేదా మ్యాడీ, ఇంతవరకు రచ్చ జరిగేది కదా అని లోకికి ఫోన్ చేస్తుంది. లోకి ఏం చేస్తుంది అనమంటే ఎవరు కిడ్నాప్ చేశారు మన మధుని, నాగవల్లి అంటే కిడ్నాప్ చేయించిందా అని అనుకుంటా. అప్పుడే కాల్ వస్తుంది అనమాట. ఏమైంది ప్లాన్ వర్కౌట్ అయిందంటే వర్కౌట్ కాలేదంటే మన మధు ఆ ఫోటో చూడకుండా చేసింది అంటే చా అని అంటది. ఫ్యానే వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి వర్కౌట్ అయింది కదా ఆంటీ అని అంటాడు. అంటే ప్లాన్ బి ఏంటి అంటే చెత్త బండి వాళ్ళు వచ్చి మధుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు కదా, ఫోటోస్ చూస్తారో లేదో అని మీరు కిడ్నాప్ ప్లాన్ చేశారు కదా అంటే మీరు ఎంత చిలిపి అని ఎలానో మాట్లాడుతా అంటే చనువు ఇచ్చాను కదా అని చంకనెక్కి కూర్చోకు, నేను మర్యాదగా మాట్లాడానంటే సారీ ఆంటీ అని. సారీ ఆంటీ మన ఇద్దరము క్రైమ్ పార్ట్నర్స్ కదా, అందుకోసం అని అంటే క్రైమ్ పార్ట్నర్స్ అన్నావు అనుకో నేనే నిన్ను షూట్ చేసి నేనే క్రైమ్ అయిపోతాను, ఏం మాట్లాడుతున్నాను అంటది. సరే కిడ్నాప్ ఎలా జరిగింది చెప్పు అని. చెత్త బండి వాళ్ళు వచ్చారు, మధు చెత్త పడేగానే మధుని తీసుకొని వెళ్ళిపోయారు ఆంటీ అని అంటే సరే అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత బావగుట్ట ఏమన్నా కిడ్నాప్ చేయించాడా, ఎవరు కిడ్నాప్ చేశారు మధుని అని అనుకుంటుంది. ఐఎమ్ ఫ్రమ్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.